నమస్తే, వెల్కమ్ టు ప్రగతి మీడియా. నేను ఆదిత్య. అమ్మ కౌగిల్లో ఆఖరి మజిలీ, ఈ మాట వింటేనే నిజంగా మనసులో చాలా భారంగా అనిపిస్తుంది కదా. అఫ్ కోర్స్ నాకు కూడా అలాగే ఉంది. సో మరి దీనికి సంబంధించినటువంటి అప్డేట్ ఒకసారి చూసుకున్నట్టయితే, చెర్లపల్లి ఘటన. ఒక ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో టీఎల్ గా వర్క్ చేస్తున్నటువంటి విజయారెడ్డి తన ఇద్దరు పిల్లల్ని తన కౌగిల్లో తీసుకొని ట్రైన్ కింద పడి చనిపోయినటువంటి ఘటన ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలని కూడా కలవరపెట్టించడం జరిగింది. సో ఆ ఇన్సిడెంట్ గురించి తెలిసిన వాళ్ళు కానీ, ఆ ఇన్సిడెంట్ గురించి విన్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా నిజంగా ఎంత కష్టం వస్తే ఇలాంటి ఒక పరిస్థితి ఆ కుటుంబానికి వచ్చింది అన్నట్టుగా చాలామంది చాలా రకాలుగా డిస్కస్ చేస్తూ ఉన్నారు. కానీ నిజంగా విజయారెడ్డికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కానీ, ఆమె స్నేహితులు కానీ, లేకపోతే వాళ్ళకి కావాల్సినటువంటి బంధువులు కానీ చెప్పే మాట ఏదైనా ఉంది అని అంటే, వాళ్ళకి ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేవు, కుటుంబ పరంగా కూడా వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేవు. మరి ఎందుకు విజయారెడ్డి ఇలాంటి ఒక నిర్ణయం తీసుకుంది అనే ప్రశ్నే ఆ కుటుంబం నుంచి కానీ, ఆ బంధువుల నుంచి కానీ, ఆ స్నేహితుల నుంచి కానీ వినిపిస్తూ ఉంది. సో విజయారెడ్డి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో టీఎల్గా వర్క్ చేస్తూ తన ఇద్దరు పిల్లల్ని కూడా ఉన్నత చదువులు చదివించాలి అని చెప్పి వాళ్ళకి ది బెస్ట్ లైఫ్ ఇవ్వాలని ఇక్కడ ఆవిడ కష్టపడుతూనే దుబాయ్లో ఆవిడ హస్బెండ్ కూడా కష్టపడుతూ ఉన్నారు. సో వీళ్ళిద్దరూ కూడా విడివిడిగా ఉంటున్నారు, ఉండాల్సి వస్తుంది. అంటే బికాజ్ మరి ఎందుకు ఉంటున్నారు అనే విషయం గురించి డిస్కస్ చేస్తే, కేవలం అంటే వాళ్ళ ఉద్యోగాల రీత్యా ఆయన అక్కడ దుబాయ్లో ఉంటున్నారు, ఈవిడ ఇక్కడ హైదరాబాద్లో ఉంటున్నారు. పిల్లలిద్దరూ కూడా తన తల్లి దగ్గర ఉండే చదువుకున్నటువంటి అంశాలు మనకి ఇక్కడ కనిపిస్తూనే ఉన్నాయి. మరి తాను చనిపోతూ తన పిల్లలిద్దరిని కూడా ఎందుకు తనతో పాటు తీసుకెళ్ళింది అని అంటే, డెఫినెట్గా దానికి కూడా ఆవిడ ఒక సూసైడ్ నోట్ రాయడం జరిగింది. సో అమ్మ నన్ను క్షమించండి, సో నన్ను వదిలి నా పిల్లలు ఉండలేరు, సో నా పిల్లల్ని కూడా ఈ ప్రపంచానికి దూరంగా నేను తీసుకెళ్ళిపోతున్నాను అనే కోణంలో, అంటే ఆ దిశగా ఒక అంశాన్ని ఆవిడ మెన్షన్ చేస్తూ కూడా ఒక సూసైడ్ లెటర్ రాసి చనిపోయినటువంటి పరిస్థితి మనకి అక్కడ కనిపిస్తూనే ఉంది. సో ఆవిడ రైల్వే స్టేషన్లోకి తన ఇద్దరు పిల్లల్ని తీసుకొని ఎంటర్ అయినటువంటి విజువల్స్ కానీ, లేకపోతే ఆవిడ తన పిల్లలిద్దరితో కలిసి ట్రాక్ మీద నడుస్తున్నటువంటి విజువల్స్ కానీ ఒక్కసారి మనం సామాజిక మాధ్యమాల్లో చూసినట్టయితే, అంటే వాళ్ళు ముగ్గురు కలిసి నడుస్తున్నటువంటి ఆఖరి ప్రయాణం నిజంగా ఆ మాటలు వింటూనే మనసు తరుక్కుపోతుంది. అంటే మనసులోంచి ఏదో ఒక తెలియని ఒక భావోద్వేగమైనటువంటి అంశం మనకు అక్కడ కనిపిస్తూ ఉందన్నమాట. అంటే దాన్ని ఎలా వర్ణించాలి, దాన్ని ఎలా మాటలకు కూడా అర్థం కానిటువంటి పరిస్థితి. సో ఈ ఎంటైర్ సినారియో, అంటే ఇటు బంధువుల నుంచి కానీ, అటు స్నేహితుల నుంచి కానీ, లేకపోతే ఆమె తోటి కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి వస్తున్నటువంటి అంశాల ఆధారంగా చూసుకుంటే, వాళ్ళకి ఫైనాన్షియల్గా ఎలాంటి ఇష్యూస్ లేవు, కుటుంబ పరంగా ఎలాంటి తగాదలు లేవు. మరి ఎందుకు విజయారెడ్డి ఇలాంటి ఒక నిర్ణయం తీసుకుంది అని అంటే, మానసిక ఒత్తిడి. అంటే నాకు ఈ జీవితం నచ్చడం లేదు అన్నట్టుగా కూడా ఆవిడ మెన్షన్ చేసినట్టుగా తెలుస్తోంది. అంటే సో కేవలం మానసిక ఒత్తిడి, అంటే తాను అనుకున్న లైఫ్ తనకు దక్కలేదా, లేకపోతే మానసికంగా ఒక రకమైనటువంటి స్ట్రెస్ అనుభవిస్తున్నారా, లేకపోతే భార్యాభర్తలు దూరంగా ఉండటం వల్ల ఆ స్ట్రెస్ ఆవిడకి అనిపిస్తుందా, రీజన్ అంటే బిహైండ్ ఇది రీజన్ అని చెప్పుకోవటానికైతే పర్టికులర్గా రీజన్స్ అంటూ ఏమీ లేవు. ఒకటి మాత్రం, ఇప్పుడు ఆవిడ రాసినటువంటి సూసైడ్ లెటర్ కానీ, ఇప్పుడు ఆవిడ మాట్లాడినటువంటి మాటలు కానీ, వీటన్నిటిని బేస్ చేసుకొని చూస్తే మాత్రం, అంటే నాకు ఈ జీవితం నచ్చట్లేదు అని అంటే, ఆమె అనుకున్న లైఫ్ ఆమెకి లేదు అనేది మాత్రం మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. సో ఇదంతా కూడా స్ట్రెస్ లైఫ్, మానసిక ఒత్తిడి వల్లే ఆమె ఈరోజు ఇలాంటి ఒక నిర్ణయం తీసుకుంది. ఆమె తీసుకోవడంతో పాటు ఆ ఇద్దరు పిల్లల్ని కూడా చనిపోవటానికి ప్రేరేపించి, చనిపోయే ముందు కూడా ఆ ఇద్దరి పిల్లల్ని తన కౌగిలికి దగ్గరగా తీసుకొని ఆమె ఈరోజు ఇలాంటి ఒక నిర్ణయం తీసుకొని ఆ కుటుంబంలో ఒక తీరని విషాదం ఉంచారు అనేది మాత్రం మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది. సో ఇకపోతే అసలు ఈ స్ట్రెస్ లైఫ్ అంటే, నిజంగా విజయారెడ్డి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో టీఎల్గా వర్క్ చేస్తున్నారు. ఆమె కింద దాదాపుగా 15 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. సో తోటి ఎంప్లాయీస్ విషయంలో కానీ, లేకపోతే తన బంధువుల విషయంలో కానీ విజయారెడ్డి ఎప్పుడన్నా అంటే లైక్ నేను ఇక్కడ టీఎల్గా ఉన్నాను కాబట్టి నేను నా అథారిటీని చూపించాలి అన్నట్టు అథారిటీ కూడా ఎక్కడా కనిపించలేదు. బంధువులతో కూడా అందరితో కలిసిపోయే మనస్తత్వం ఆవిడది అన్నట్టుగా కూడా బంధువుల నుంచి వస్తున్నటువంటి స్పందన, ఇవన్నీ బట్టి చూస్తే మాత్రం ఎవరికీ చెప్పుకోలేని ఏదో ఒక బాధలో మాత్రం ఆమె ఉంది అనేది మాత్రం క్లియర్గా తెలుస్తుంది. సో ఇంకొకటి ఏంటంటే, మనకి ఎప్పుడైతే ఒక రకమైనటువంటి స్ట్రెస్ కానీ, ఒక రకమైనటువంటి ఆందోళన కానీ, లేకపోతే నేను లోన్లీగా ఉన్నాను అన్న ఫీలింగ్ మనకు వచ్చినప్పుడు, డెఫినెట్గా అది మన తోటి, అంటే మనకు బాగా కావాల్సిన వాళ్ళు కానీ, మనం బాగా బిలీవ్ చేసే వాళ్ళు కానీ, మన ట్రస్ట్ని బ్రేక్ చేయని వాళ్ళు మన లైఫ్లో ఎవరో ఒకళ్ళు ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి చెప్పుకుంటే ఎంతో కొంత రిలీఫ్ వచ్చేసి ఈ చనిపోవాలి అనే ఆలోచన నుంచి బయటపడతారు అని చాలామంది నిపుణులు చాలా సందర్భాల్లో చెప్పినప్పటికీ కూడా జనాలు దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో మాత్రం ఇంకా కూడా ముందుకు లేరు అనేది మాత్రం
క్లియర్‌గా కనపడుతూ ఉంది. సో, నిజంగా విజయారెడ్డికి తన లైఫ్ తనకు నచ్చకపోవటం వల్లే ఈరోజు ఇలా చేసింది. తను ఒక రకమైనటువంటి స్ట్రెస్ కానీ, తను ఒక లోన్లీనెస్ ఫీల్ అవ్వటం వల్లే ఇలా చేసింది అనే అంశం గురించి మనం మాట్లాడుకుంటే, నాట్ ఓన్లీ విజయారెడ్డి, సో ఈవిడ కన్నా ముందు చూసుకుంటే చాలామంది సినీ సెలబ్రిటీలు కానీ, చాలామంది రాజకీయవేత్తలు కానీ, చాలామంది పారిశ్రామికవేత్తలు కానీ, చాలామంది సూసైడ్ చేసుకున్నటువంటి సందర్భాలున్నాయి. సో, మచ్చుతునకు మనం మాట్లాడుకోవాలి అనంటే హీరో ఉదయ్ కిరణ్. అంటే తను హీరోగా ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలుసు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఉదయ్ కిరణ్‌ని వాళ్ళ ఇంటి అబ్బాయిగా ఓన్ చేసుకున్నారు. మా ఇంట్లో ఒక అబ్బాయి ఉంటే ఎలా ఉంటాడు? మా ఇంట్లో ఒక అబ్బాయి చిలిపి చిలిపిగా మాట్లాడితే ఎలా ఉంటాడు? ఆ ఇన్నోసెన్స్ కానీ, ఆ క్యూట్‌నెస్ కానీ, ఆ మాట్లాడే విధానం కానీ, ఇదంతా చూస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా ఉదయ్ కిరణ్‌ని తమ బిడ్డగా ఓన్ చేసుకున్నటువంటి సందర్భాలు. అంటే మా అన్నగా, మా తమ్ముడుగా ఇలా ప్రతి ఒక్కళ్ళు ఓన్ చేసుకున్నటువంటి సందర్భాలు. అలాంటి ఉదయ్ కిరణ్ కూడా తెలుగు చలనచిత్ర సీమ పైన ఒక రకంగా ఒక వెలుగు వెలిగినటువంటి ఆయన మరణం మాత్రం నిజంగా చాలా దారుణంగా జరిగిపోయింది. అంటే అసలు ఆ మరణం గురించి మనం మాట్లాడుకోవాలంటే ఈరోజు కూడా మన కళ్ళు చెమ్మగిలుతాయేమో అనిపిస్తుంది. అంటే ఆయన అంత హీరోగా ఉండి అన్ని సక్సెస్ సినిమాలు చేసి చివరికి ఈ మానసిక ఒత్తిడి వల్ల, ఈ స్ట్రెస్ లైఫ్ వల్ల తనకు తానుగా సూసైడ్ చేసుకొని చనిపోయినటువంటి ఘటన మనం చూసాము. అటు బాలీవుడ్లో చూసుకుంటే కూడా సుశాంత్ సింగ్ రాజ్పూత్, ఆయనకి కూడా ఒక పర్టికులర్గా ఫ్యాన్ బేస్ ఉన్నారు. సో ఫ్యామిలీ ఆడియన్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా సుశాంత్ సింగ్ రాజ్పూత్ని ఓన్ చేసుకున్నటువంటి సందర్భాలు చాలానే ఉన్నాయి. అలాంటి ఒక సుశాంత్ సింగ్ రాజ్పూత్ కూడా తను కూడా ఒక మానసిక ఒత్తిడి వల్ల, ఒక స్ట్రెస్ లైఫ్ని ఓవర్కమ్ చేయలేక తనకు తానుగా సూసైడ్ చేసుకొని చనిపోయినటువంటి ఘటన మనం చూసాము. ఇటీవల కాలంలో, ఈ మధ్య కాలంలో చూసుకుంటే కూడా ఇక్కడ మన తెలుగులో ఒక ప్రముఖ జర్నలిస్ట్ అయినటువంటి స్వేచ్ఛ, ఆవిడ కూడా ఒక మానసిక ఒత్తిడితోని, ఒక స్ట్రెస్ లైఫ్తోని వాటన్నిటిని కూడా ఓవర్కమ్ చేయలేక ఆవిడ కూడా సూసైడ్ చేసుకొని చనిపోయినటువంటి ఘటన మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ ఎంటైర్ సినారియోస్ అన్నీ చూసుకుంటే కూడా అంటే జీవితంలో మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, ఏమున్నా కానీ ఓవర్కమ్ చేసి, అంటే ఫైనాన్షియల్గా ఏదో ఒక రకంగా ఓవర్కమ్ చేసి బయటపడి ఈ చావు నుంచి దూరంగా వెళ్ళగలుగుతున్నారేమో కానీ, మానసిక ఒత్తిడి కానీ, స్ట్రెస్ లైఫ్ నుంచి తట్టుకోలేక, వాటిని ఓవర్కమ్ చేయలేక చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు అనేది ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి సినారియోస్ అన్నిటిని బట్టి కూడా మనం అర్థం చేసుకోవాలి. సో మరి ఈ మానసిక ఒత్తిడిని మనం ఎలా ఓవర్కమ్ చేయాలి, స్ట్రెస్ లైఫ్ని మనం ఎలా ఓవర్కమ్ చేయాలి అని అంటే, సో చాలామంది నిపుణులు, చాలామంది విశ్లేషకులు ఈ అంశం గురించి చాలా సందర్భాల్లో సామాజిక మాధ్యమాల్లో కానీ, డిఫరెంట్ సెక్టార్స్లో కానీ వాళ్ళు మాట్లాడినప్పటికీ కూడా జనాలు వాటిని ఆచరించడంలో మాత్రానికి నిజంగా అంత ఇదిగా లేరేమో అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే అంటే జనరల్గా ఇప్పుడు ఒక మనిషిని కాపాడుకుంటే మన లైఫ్ని మనం లీడ్ చేసుకునే బాధ్యత, ఆ హక్కు మనకి ఎలాగుందో మన చుట్టుపక్కల ఉన్నటువంటి మనుషుల్ని కాపాడుకునే బాధ్యత కూడా మన అందరిపైన ఉంది. సో మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ కొంచెం డల్గా కనిపించినా కానీ, లేకపోతే స్ట్రెస్ లైఫ్లో ఉన్నట్టు అనిపించినా కానీ, లేకపోతే వాళ్ళ మానసిక పరిస్థితి బాగలేదని మీకు ఏమాత్రం ఒక చిన్న హింట్ మీకు దొరికినా కానీ వాళ్ళతో కూర్చొని వాళ్ళ ప్రాబ్లం ఏంటి, వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు, ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారు, ఎందుకు అలా మాట్లాడుతున్నారు, ఇలాంటి అంశాల గురించి ఒక్కసారి వాళ్ళతో కూర్చొని డిస్కస్ చేస్తే మేబీ వాళ్ళ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరకపోవచ్చు, కానీ వాళ్ళు తీసుకున్నటువంటి డెసిషన్స్కి మాత్రం ఖచ్చితంగా డైవర్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. కాబట్టి సో ప్రతి ఒక్కరు ఈరోజు విజయారెడ్డి విషయంలో కూడా ఎక్కడో ఆమె ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో టీఎల్గా వర్క్ చేస్తున్నారు కాబట్టి మంచి లక్షల్లో జీతం ఉంటుంది. పిల్లలిద్దరూ కూడా మంచి కాలేజ్లో చదువుకుంటున్నారు. అటువైపు భర్త కూడా దుబాయ్లో వర్క్ చేస్తున్నారు. ఆయన కూడా కావాల్సినంత సంపాదిస్తున్నారు అని అంటే, వాళ్ళకి కావాల్సినంత సంపాదన ఉన్నప్పటికీ కూడా మనసుకి మనశ్శాంతి కానీ, మనసుకి ఆ స్ట్రెస్ లేకుండా రిలాక్స్గా ఉన్నారా లేదా అనే కోణంలో కూడా ఏ ఒక్కరు కూడా ఆలోచించలేదేమో. మేబీ అందుకే ఈరోజు ఆమె అలాంటి ఒక డెసిషన్ తీసుకున్నారేమో. నిజంగా ఆమె స్ట్రెస్ లైఫ్ని అటు తల్లిదండ్రులు కానీ, ఇటు అత్తమామ కానీ, లేకపోతే భర్త కానీ ఏదో ఒక్క రోజు ఆమెతో కూర్చొని మాట్లాడిచ్చే ప్రయత్నం చేసినా కానీ ఈరోజు ఇంత అనార్థానికి దారి తీసే అంశం ఉండకపోయేదేమో. ఒకవేళ మేబీ ఆయన మాట్లాడుంటే, ఎవరు ఆమె లైఫ్ స్టైల్ గురించి మాట్లాడుకున్నారు తప్ప, ఆమె హ్యాపీగా ఉంది అనే ఒక కోణంలోనే చూశారు తప్ప, దాని వెనకాల రీజన్స్ ఏంటి అనే కోణంలో ఎవరూ ఆలోచించలేదు. నాట్ ఓన్లీ విజయారెడ్డి, చాలామంది జనరల్గా మాట్లాడుతూ ఉంటారు, మీకేంట్రా లక్షల్లో జీతాలు వస్తాయి, మీకేంట్రా లైఫ్ స్టైల్ చాలా హ్యాపీగా ఉంది, ఎప్పుడు చూడు హ్యాపీగా ఉన్నావు, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ప్రతి నవ్వు వెనకాల ఖచ్చితంగా ఒక చీకటి కోణం ఉంటుంది. ప్రతి నవ్వు వెనకాల ఒక సాడ్ స్టోరీ డెఫినెట్గా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా, అంటే ప్రతి ఒక్కరిని వెళ్ళి మీరు హ్యాపీగా ఉన్నారా లేదా, మీకు ఏమైనా కష్టాలు ఉన్నాయా అని పలకరించాల్సిన అవసరమే లేదు. బట్ జనరల్గా ఎవరన్నా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కొంచెం స్ట్రెస్ అనిపిస్తున్నా, లేకపోతే వాళ్ళు హ్యాపీగా లేకపోయినా, లేకపోతే వాళ్ళ ఫేస్లో కానీ వాళ్ళ బిహేవియర్లో కానీ మీకు కనుక ఏమైనా చేంజెస్ కనిపిస్తే వాళ్ళతో కూర్చొని, వాళ్ళు మీతో పరిచయం ఉన్నా లేకపోయినా కానీ వాళ్ళతో కూర్చొని మాట్లాడించే ప్రయత్నం చేయండి. సో మనం చేసే ఒక చిన్న సహాయం లాంటిది అది. మనం మాట్లాడే మాట వాళ్ళ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరక
దక్కకపోవచ్చు, బట్ వాళ్ళు తీసుకోబోతున్నటువంటి నిర్ణయాన్ని మనం చెక్ పెట్టొచ్చు అనేది మా ఆకాంక్ష.